పి అనే వ్యక్తి ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. అదే పనిని క్యూ అనే వ్యక్తి 35 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి 14 రోజులు పని చేసిన తర్వాత పి వెళ్ళిపోయినా మిగిలిన పనిని పూర్తి చేయడానికి క్యూ తీసుకునేటువంటి రోజుల సంఖ్య ఎంత? పి కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 40 days వైల్ క్యూ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 35 days అండ్ దే వర్క్ టుగెదర్ 14 days. దెన్ హౌ మెనీ డేస్ విల్ ద సేమ్ వర్క్ బీ కంప్లీటెడ్? సో ఇప్పుడు మనకి పి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 40 డేస్లో పూర్తి చేస్తాడు. కాబట్టి 1 డేలో ఎంత అవుతుంది? 1/40 అవుతుంది. అలాగే క్యూ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 35 డేస్. ఒక్కరోజు చేసే పని ఎంత అవుతుంది? 1/35 అవుతుంది. అలాగే ఇప్పుడు ఇద్దరు కలిసి పి ప్లస్ క్యూ 1 డే అంటే రెండింటిని యాడ్ చేస్తాం. 1/40 ప్లస్ 1/35 1/40 ప్లస్ 1/35. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేసి చేయొచ్చు. లేదంటే 40 ప్లస్ 35 75/40 ఇంటూ 35 క్యాన్సల్ చేస్తాం. 5 15 జా 5 8 జా ఓకే 5 1 జా 5 5 జా కింద మనకి 5 8 జా అగైన్ 5 టేబుల్లో 5 7 జా 5 3 జా. సో 3/56 వచ్చింది. ఇదేది వాళ్ళిద్దరు కలిసి ఒక్కరోజు చేసే పని ఎంత? 3/56. మరి ఇద్దరు కలిసి కొన్ని రోజులు పనిచేసిండ్రు. ఎన్ని రోజులు పనిచేసిండ్రు? ఇద్దరు కలిసి 14 డేస్ పనిచేసిండ్రు. 14 డేస్ పనిచేయడం వల్ల మరి 14 డేస్ ఇద్దరు కలిసి 14 డేస్ పనిచేయడం వల్ల మనకి 14 ఇంటూ 3 14 ఇంటూ ఒకరోజు చేసే పని 3/56. సో 14 1 జా 14 4 జా క్యాన్సల్. సో 3/4 అంటే మొత్తం పనిలో 3/4 వంతు పూర్తయింది. 3/4 వంతు పూర్తయింది కాబట్టి మిగిలిన పని ఎంత ఉంది? ఇంకా 1/4 ఉంటుంది. సో మిగిలిన పని, ఎందుకంటే ఇప్పుడు మిగిలిన పనినే ఎవరు చేస్తున్నారు? క్యూ చేస్తున్నాడు. మిగిలిన పని ఎంత ఉందో దాన్ని ఎవరు చేయాలి? క్యూ ఒకటే చేయాలి. మరి క్యూ ఒకరోజు చేసే పని ఎంత? 1/35. మిగిలిన పని ఏమో 1/4. ఒకరోజు చేసే పని 1/35. సో 1/4/1/35. సో మిగిలిన పని 1/4, క్యూ ఒకరోజు చేసే పని 1/35. మరి దీంతో డివైడ్ చేస్తే మనకి వచ్చేటటువంటిదే క్యూ పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య. మరి డివైడ్ చేయాలంటే అకర్ణీయ సంఖ్యను అకర్ణీయ సంఖ్యతో భాగాహారం చేసేటప్పుడు లవాన్ని అలాగే రాసుకుంటాం. ఆరానికి రెసిప్రోకల్ గుణకార విలోమం రాస్తాం 35/1. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 4 1 జా 4 8 జా 32 3 మిగులుతుంది. కాబట్టి 8 3/4 days. 8 3/4 days. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4.